ఇవాళ ఇంకో ముచ్చట ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ నుండి ఎవరు పాపులర్ అవుతున్నారు అనేది ఎవరికి అంతుపడతలేదు. ఇక మన హైదరాబాద్ లా గల్లీ గల్లీలో ఏదో ఒక స్ట్రీట్ ఫుడ్ నడుస్తూనే ఉన్నది. ఇక సిటీలో అయితే సాఫ్ట్వేరా హార్డ్వేరా ఇక ఇవేవి సంబంధం లేకుండా స్ట్రీట్ ఫుడ్ అయితే ఏ ప్లేస్ కి ఆ ప్లేస్ దగ్గర పెడతానే ఉన్నారు. ఇక గందులో కూడా అఫోర్డబుల్ ప్రైస్ కాబట్టి జనాలు కూడా విచ్చలవిడిగా ఎగవడి మరీ తింటున్నారు అనమాట. ఇక గట్లనే రీసెంట్ గా మన కుమారి ఆంటీ కూడా గట్లనే ఫేమస్ అయింది కదా. ఇక ఆ రచ్చ గురించి మనకు తెలిసిందే. ఇక ఈమె పాపులారిటీ వల్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు గట్లనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇక ఆడ తిష్ట వేసుకొని కూర్చోవడం వల్ల నానా హంగమ జరిగింది. ఇక దాంతో ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయ్యి ఇక ఈమె స్టాల్ మూతపడే పరిస్థితికి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంది పరిస్థితి. ఇక మొత్తానికి ఆయన సపోర్ట్ తోనైతే ఇక బయటకు వచ్చింది అనుకోండి. ఇక ఇంకో ముచ్చట ఏందనంటే ఇక గిదే తీరులా ఇంకొక స్ట్రీట్ ఫుడ్ పిల్ల కూడా గివే తిప్పలు వచ్చి పడ్డాయి అనమాట. చంద్రికా దీక్షిత్ ఇక ఈమె ఢిల్లీలో రోడ్ మీద ఫుట్ పాత్ పక్కన వడపావ్ అనే స్టాల్ ని నడుపుకుంటుంది అనమాట. ఇక ఈమె వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయినాయి. ఇక గందుకే జనాలు ఊకుంటారా ఏంది. ఇక జనాల దృష్టి సోషల్ మీడియా దృష్టి కూడా ఈమె మీద పడ్డదనమాట. ఇక ఢిల్లీ అధికారులు ఈమెకి లైసెన్స్ లేదని లేకపోతే ఇంకా వేరే కారణాలని చెప్పి మూసేయమని చెప్పిరంట. ఇక దాంతో ఈమె వాళ్ళకి మోకాల మీద కూర్చొని దండాలు పెడుతున్న వీడియో అయితే చాలా వైరల్ అయింది. సోషల్ మీడియాలో సపోర్ట్ కూడా దొరికింది. ఇక ఈడ అసలు చిక్కేందనంటే నన్ను లంచం అడిగిర్రు అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి ఈ పిల్ల చెప్తుంది అనమాట. ఇక వాళ్ళేమో లైసెన్స్ తీసుకొని నడుపుకోమని చెప్పిర్రు అని అంటుర్రు. ఇక ఇప్పట్లా ఈ ఎవరు అనేది తేలేలెక్క కనిపిస్తలేదు. ఇక మొత్తానికి చంద్రిక చెప్పినది నిజమే అని నమ్ముతున్నారా లేకపోతే అధికారులు చెప్పింది కరెక్ట్ అనుకుంటారా, ఏమనిపిస్తున్నది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.